మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. హెబ్రీయులకు 12వ అధ్యాయము 2-3 వచనాలు. Let us lay aside every weight and the sin which so easily ensnares us, and let us run with endurance the race that is set before us, looking unto Jesus, the author and finisher of our faith, who for joy that was set before him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God. For consider him who endured such hostility from sinners against himself, lest you become weary and discouraged in your souls. Hebrews chapter 12 verses 1, 2 and 3. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా ప్రాణమునకు ఆదరణ, విశ్రాంతి, నెమ్మదినిచ్చు మీ వాగ్దానములకై వందనాలు. మీ కృప ఎన్నడూ విడువక మాపై చూపుతూ మా విషయమే మీ చిత్తము జరిగించుచున్నందులకై కృతజ్ఞతలు. మీ కుడి చేత మమ్ము పట్టుకొని మీ ఆలోచన చేత నడిపించుమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.